హాయ్ అండి. ఇవాళ దుంప క్యాప్సికమ్ కూర చూపిస్తాను, రండి చూద్దాం. ఫస్ట్ అయితే గ్యాస్ వెలిగించాను, మూకుడు పెట్టాను. ఇందులో సరిపడా నూనె వేయాలి. నూనె కాగుతుంది. ఇప్పుడు ఇందులో పోపు వేద్దాం. ఇందులో పోపు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు, 2 చెంచాలు, చిన్న చెంచాలు శనగపప్పు, 4 మెంతి గింజలు, 4 ధనియాల గింజలు, బస్ అంతే. ఒక 2 ఎండుమిరపకాయలు వేస్తాను. ఒక 2 ఎండుమిరపకాయలు. ఇందులో ములగా ఆకు వేస్తే చాలా బాగుంటుంది. ములగాకు లేదు, వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ములంకాడ బదులు ఆకు వేయాలి. ఆకు లేదు, కాడేసాను. కరివేపాకు, ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు పోపు వేగనిద్దాం. వేగాక చూపిస్తాను రండి. ఇక పోపు వేగుతుంది. మాడకూడదు. ముందు ములంకాళ్ళు వేద్దాం. దీని బదులు ములగా ఆకుంటే ఇక్కడ ములగాకు వేయచ్చు. పోపులో వేసాక క్యాప్సికము సన్నంగా తరిగాను. ఒక 3 దుంపలు, బంగాళదుంపలు కూడా తరిగాను. ఇది వేసిన ములంకాడ క్యాప్సికం వేగుతున్నది. వేగాక ఇప్పుడు దుంపలు తరిగించే నీళ్ళల్లో ఇక 3 దుంపలు పొడుగ్గా తరిగి వేయాలి. క్యాప్సికం చిన్నవి తరగాలి, దుంపలు కొంచెం పెద్దవి. అప్పుడు తింటూటప్పుడు దుంపలు తగులుతాయి. 3 దుంపలు పొడుగ్గా సన్నంగా తరిగాను. దుంపకి 4 ముక్కలు తరిగి బాగా వేగాలి. ఇదేమో టమాటా, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ చేసాను. ఇది బాగా వేగాక అప్పుడు ఇది వేయాలి. వేగి ఇప్పుడు ఇది బాగా వేచాలి. ఇందులో ఉప్పు, పసుపు వేద్దాం. వేయించుదాం. అడుగంటిన వరకు బాగా వేగాలి. టమాటా 1, పచ్చిమిర్చి 4, 5 వేసాను. అల్లం. ఇప్పుడేమో ఇది మసాలా గుండ ఇంట్లో కొట్టిది, ఉప్పు, అదే పసుపు, ఉప్పు, గరం మసాలా, తర్వాత కారం. కారం సరిపోతే వేసుకోండి. ఉప్పు, పసుపు, గరం మసాలా, కారం వేసి బాగా వేచాలి. ఆ ముద్ద వేసాం. అది ఈ కారం అన్నీ వేసి బాగా వేగాలి. దగ్గరగా వేగాలి. వేగాక అప్పుడు నీళ్ళు పోద్దాం. ఇక నీళ్ళంతా ఎగిరిపోయి అడుగు అంటుతున్నది కదా, ఇలా బాగా నీళ్ళంతా ఎగరాలి. ఆ టమాటా నీరు, ఆ పచ్చిమిర్చి అవన్నీ రుబ్బాం కదా, అవన్నీ ఎగిరిపోయి కింద పైన శుభ్రంగా చూసారా. అడుగు అంటుతున్నది అంటే అప్పుడు నీళ్ళు పోద్దాం. చాలా బాగుంటుంది కూర. ఇప్పుడు సరిపడా నీళ్ళు. అన్నంలో కనుక కొంచెం గట్టిగా ఉంటుంది. ఇదే రొట్టెల్లోకి అయితే కొంచెం పలచగా నీరు ఉండేటట్టుగా చూడండి. లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. లైక్ చేయటంలే, సబ్స్క్రైబ్ చేయటంలే.
నేను ఉన్నట్టుగా వీడియో చూపిస్తున్నాను. ఇంట్లో మూకుడు ఏదైనా అంతే, దాంతోనే చూపిస్తున్నాను. ఇప్పుడు మూత పెడదాం. చూద్దాం ఎక్కడి వరకు వచ్చిందో. ఇక దగ్గరగా ఉడికింది. దుంపలు అవి మెత్తబడ్డాయి, ములంకాడ మెత్తబడ్డాది. ఇంకొక 10 నిమిషాలు మూత పెడదాం. ఇప్పుడేమో పెరుగు, ఒక 2 చెంచాలు పెరుగు వేద్దాం. పెరుగు వేస్తే కూర టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది, రుచిగాను. కొంచెం పులుపుతనం వస్తుంది, కూర బాగుంటుంది. ఇప్పుడు పెరుగు వేసాం కదా, ఇప్పుడు 10 నిమిషాలు మూత పెడదాం. మూత పెట్టాక మళ్ళీ చూపిస్తాం. చూద్దాం ఎంతవరకు ఉడికిందో. రండి, ఇక దగ్గరగా వచ్చింది. ఇలాగా ఇప్పుడు కొంచెం ఉడికాక తీసేద్దాం. చూద్దాం. దుంపలు అవి ఉడికాయి. దుంప ఉడికింది, ములంకాడ ఉడికింది, నీరు ఎగిరిపోతుంది. ఒక్క పిసర్ అన్నంలో పిండేటట్టుగా ఉండాలి. అన్నీ మెత్తగా అయిపోయి, చూసారు కదా, దగ్గరగా ఉడుకున్నా. ఒక 2 నిమిషాలు పెడదాం, నీరంతా ఎగిరిపోతుంది. లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, మర్చిపోకండి. కూర గట్టిగా వచ్చింది ఇలాగా. చూసారు కదా, అన్నంలోకి